ఒక్కొక్క లొకేషన్ రక్తకోట అంటారు కదా, రక్తకోటల్లో ఉన్నాయి టవర్ అని చెప్పి. ఏదైనా బెస్ట్ స్పాట్ ఏదైనా ఉందా? మీరు చూస్తున్నారు చైనాకి రాని షింగియానా, మీరు చూస్తున్నారు చైనాకి రా కుమార్ షింగియానా కుమార్తె జింగియానా. చూడండి బ్లూ గ్రీన్ రంగులు మారుతుంది, పిల్లలకి భలే ఉంటుంది రంగులు మారడం. ఎందుకు అరుస్తున్నామంటే అరిస్తేనే లెగుస్తాయి. అదిగో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చైనా గులిన్. సో లాస్ట్ వీడియో మన పల్లెటూరు వీడియో అనమాట. మిస్ అయిపోయి ఉంటే వెనక్కి వెళ్ళి చూడండి, అద్భుతమైన పల్లెటూరు. హాయ్ నీహా ఎట్లా. సో ఎయిర్పోర్ట్ బాగుంది కదా. సో ఎయిర్పోర్ట్ లేట్ అయిపోయింది అనమాట, అందుకే నేను రికార్డ్ చేయట్లేదు. ఎయిర్పోర్ట్లోని ఇది ఇచ్చారు అంటే మనం వెళ్ళిపోతాం కదా. సో ఇది డిస్ప్లే అవుతుంది, ఇక్కడ పవర్ బ్యాంక్. అంటే ఇక్కడ మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. బాగుంది ఎయిర్పోర్ట్లో. ఒక పల్లెటూరు ఎయిర్పోర్ట్ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫ్లైట్ ఎక్కి బుల్లెట్ ట్రైను 10,000 ఉంది, ఫ్లైట్ 10,000 ఉంది. నేను ఫ్లైట్ తీసుకున్నాను బేగ్ వెళ్ళిపోతామని చెప్పి. ఇప్పుడు ఎక్కడ వెళ్తుందంటే సామ్రాజ్యాలకు వెళ్తాను. ఇప్పటివరకు మీకు టెక్నాలజీ చూపించాను, పల్లెటూరులు చూపించాను. ఇప్పుడు సామ్రాజ్యాలను చూపిస్తున్నాను. సామ్రాజ్యాలు చాలా బాగుంటుంది, మెచ్చిపోకండి. మీరు చూస్తే మీరే వింటారు. పూర్తిగా చూడండి. ఎవరైతే లైక్ కొట్టలేదో ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. లాస్ట్ వీడియో పల్లెటూరు మిస్ అవ్వకుండా, చాలా బాగుంటుంది. ఇదే సినారియో అనమాట. ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ షియాన్ రాష్ట్రం నుంచి. సో ఈరోజు ప్రపంచపు 8వ వింత అయిన ఈ టెర్రీకోట సామ్రాజ్యాన్ని మనం చూడబోతున్నాము. 8,000 మంది సైనికులు, చాలా పెద్ద చరిత్ర ఉంది, చాలా ఫేమస్ అనమాట. ప్రపంచపు 8వ వింత యునెస్కో గుర్తించింది. సంవత్సరానికి 1,000,000 మంది దాకా వస్తారనమాట. చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. పూర్తిగా చూడండి, పెద్ద చరిత్ర. ప్రపంచపు 8వ వింత చూసే ముందు చిన్న చరిత్ర మీకు చెప్పాలి. ఈ కనబడుతున్న పెద్ద మనిషి ఎవరు అంటే చైనా యొక్క మొట్టమొదటి చక్రవర్తి చింగ్ షీ వాంగ్ గారు. 2200 సంవత్సరం కాలం నాటి చింగ్ డైనస్టీ, ఆ సామ్రాజ్య కాలంలో ఈయనకి ఒక మూఢనమ్మకం ఉన్నది. మనం చనిపోయాక కూడా మన సామ్రాజ్యాలు, మన సిరి సంపదలు, మన గుర్రాలు, మన రథాలు మనతో పాటు తీసుకెళ్ళిపోవచ్చని ఆ దేశంలో ఉన్న దగ్గర ఒక 10,000 మంది సైనికుల రూపురేఖలు, చిత్రాలతో వాళ్ళు సమాధులు తయారు చేయించాడు. ఇప్పుడు 8,000 మంది బయటపడ్డారు. ఓకే, తర్వాత 800 గుర్రాలు, సేమ్ గుర్రాలలాగా ముఖాలు, తర్వాత ఒక 500 రథాలు, ఆ తర్వాత సిరి సంపదలు అన్నీ చేసి సమాధులు తయారు చేశారనమాట. సో ఆ సమాధుల్ని ఈయన చనిపోయాక అవన్నీ అక్కడ పెట్టి పూర్తి చేశారు. మొత్తం అంతా అయిపోయింది. ఓకే, ఈ చింగ్ సామ్రాజ్యం ఎలా బయటపడ్డాడంటే 1974లో ఒక రైతు పొలం తవ్వుతున్నారు నీళ్ళు కోసం. నుయ్యి తవ్వుతుండగా ఈ ఒక విగ్రహాలు బయటపడ్డాయి. ఇంకా పురావస్తు శాఖ వచ్చి మొత్తం అన్నీ తవ్వుతే ఇప్పటి వరకు 8,000 విగ్రహాలు, దగ్గర 500 రథాలు, 800 గుర్రాలు, ఇవన్నీ చాలా సరి సంపదలు అన్నీ బయటపడ్డాయి. లోపల చూపిస్తాను ఇప్పుడు. ఓకే, చరిత్ర అర్థమైపోయింది కదా, క్లియర్ కదా. సో టెర్రీకోట సామ్రాజ్యం టికెట్ తీసుకున్నాను, 1800 పడ్డది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మన పక్కనే ఉంది. అది వచ్చినంటే ఇక్కడికి వచ్చేస్తారు. దానికి 1,50,00,000 మంది వస్తే దీనికి 1,00,00,000 మంది వస్తారు సంవత్సరానికి. అంత ఫేమస్, వరల్డ్ ఫేమస్ అనమాట. ప్రపంచపు 7వ వింత అదైతే, ఇది ప్రపంచపు 8వ వింత కదండి. మీరు ఇంటర్నెట్లో కొట్టిన ప్రపంచ 8వ వింత అని వస్తుంది. చాలా బాగా డెవలప్ చేశారు. మంగళవారం ఎలాగుంది, అదే సినీ ఆదివారాలు వస్తే ఇసుకరాదు, అంత క్రౌడెడ్. యూరోప్లో హీట్ వేవ్స్ అని విన్నారు కదా, ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. 35 వడదెబ్బలు అంటారు కదా, వడగాల్పులు. సో అందుకు ప్రజలందరికీ ఈ ఫ్యాన్స్ను కూల్ వాటర్స్ పెట్టారనమాట. మీరు చూస్తున్నారు ప్రపంచపు 8వ వింత టెర్రీకోట సామ్రాజ్యాన్ని. ఆ సైన్యం అంతా చూడొచ్చు క్లియర్గా, విజిబుల్గా, ప్రశాంతంగా. మంచి కెమెరాతో పెడతాను, మంచి యాంగిల్స్. మీరు అన్నీ చూసుకుంటే పిల్లలకు చూపించండి, చాలా బాగుంటుంది. ప్రపంచపు 8వ వింత కాబట్టి పిల్లలకు చూపించండి. అండి మీకు చూస్తున్నారు ఆర్మీ కనబడుతుంది కదా, అదిగోండి క్లారిటీగా చూడండి మీరు. అది ఆ ఆర్మీ ఒక స్థావరాలు చూడండి, మొత్తం చిదిగిపోయాయి కొన్ని. ఆర్మీ అంతా కనబడుతుంది మీకు, చూడొచ్చు క్లియర్గా. వాళ్ళ ఫోటోలు చూడండి, వాళ్ళ మొక్కలు అందరూ ఎలా ఉన్నాయో. గుర్రాలు అన్నాను కదా, గుర్రాలు అవి, అది అక్కడ ఉన్నాయే గుర్రాలు, అదిగో. అన్ని యాంగిల్స్లోని కవర్ చేస్తున్నానండి రో ఎలా ఉంటుంది అనేసి. అదిగోండి చుట్టూ తిరిగి మీకు చూసుకోవచ్చు, అన్ని యాంగిల్స్ కవర్ చేస్తున్నాను. చూసుకుంటే ఒక రో ఉంటుంది కదా, ఆ రో ప్రకారం సైనికులు, దండకారణ్యాలు, నాయకులు, సేనాధిపతులు, శిక్షకారులు, గుర్రాలు, రథాలు ఒక ఆర్డర్లో ఉంది. క్లోజప్లో ఇలా ఉన్నారు పెద్ద మనుషులు. అలా జనం వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ప్రశాంతంగా చూసుకోవచ్చు, అంటే క్రౌడ్గా ఉంటుంది. ఒక ప్లేస్ ఎంతసేపు అక్కడే ఉంటారు, వాళ్ళు అలా కదులుతూ ఉంటారు అనమాట. బాగుంది ప్రశాంతంగా. అందరూ వెళ్ళిపోయాక నేను వీడియోలు తీసుకోవడం ప్రశాంతంగా. పురావస్తు శాఖ తీసే క్రమంలో అన్నీ చిదిగిపోయాయి, ఎందుకంటే బంకమన్నుతో అవి తయారు చేశారు. సో బంకమన్ను 2200 సంవత్సరాల కాయడం ఎక్కువ. అదేదో పెయింట్ వేశారంట, ఆ పెయింట్ పైకి వచ్చినంట పోయిందంట, కలరు పెయింట్ అదంతా పోయిందంట. ఎన్ని 40 సంవత్సరాలు నిర్మించారంట రాజు ఇది. ఎంతమంది క్లియర్గా ఉన్నారో ఆ సైనికులు ఆ కార్నర్ వరకు.
అలా ఉంది టెర్రికోట సామ్రాజ్యం అయిపోలేదు. ఇలాంటి బ్లాకులు ఇంకా బోల్డ్ ఉన్నాయి మనకి. ఈరోజుతో అయిపోయింది పత్యాపారం కాదు. టెర్రికోట సామ్రాజ్యం అంటే చాలా పెద్దది. చూపిస్తాను అన్ని బ్లాకులకి వెళ్ళి. ఓకే, అదిగోండి రథాలు చూడండి ఎంత ఉన్నాయో. అదిగో గుర్రాలు, రథాలు. అదిగో ఈయన ఒక సేనాధిపతి అంట, ఒక సైన్యానికి సేనాధిపతి. చూడండి ఎలా ఉన్నారో, పెట్టారు విగ్రహం. ఇది గుర్రం ఫార్మేషన్ అంటే ఇది మొత్తానికి గుర్రాలు, ఆ సైనికులు మొత్తం చూడండి. ఇదిగో గుర్రాలు, సైనికులు. ఎంత అంటే అన్ని రథాలన్నీ శిథిల వ్యవస్థలో ఉన్నాయి. నిజంగా చాలా ఉన్నాయి ఇలాంటి బ్లాకులు. ఎంతకని తిరుగుతాయి, ఎండ విపరీతంగా ఉంది. బ్లాకులు నిజంగా మామూలుగా లేదు. ఎండ 35 సుమ్ అంటుంది. ఈ కొస నుంచి ఆ కొస వరకు ఆల్మోస్ట్ 2000 విగ్రహాలు ముద్దయిపోయినాయి. పాపం కదా, అంత ఏరియా అంతా ముద్దయిపోయింది. మొత్తం ఏరియా అంతా కొన్నిట్లకి మటుకు ఏసీ పెట్టి మేనేజ్ చేస్తున్నాడు మిషన్లో పెట్టి. సో అంటే అన్నీ ముద్ద అయిపోయినాయి, తీయడానికి వీలు లేకుండా. ముద్ద అయిపోతే ఇంక తీయం కదా, ఒక అప్పచ్చి అయిపోయినాయి. అందుకే ఈ పాట్ అంతా కొంచెం బాగాలేదు. పురావస్థ శాఖ వాళ్ళని పెళ్లి చేసుకుంటే పురాతనం అయిపోయినంత వరకు, ప్రాణం పోయినంత వరకు మిమ్మల్ని పువ్వుల్లో ఎట్టుకొని పామిందే పామి, తోమిందే తోమి భద్రంగా చూసుకుంటారట. ఇది జోకు, పురావస్థ శాఖ జోకు. ఎండకి తట్టుకోలేక మనుషులకి పెట్టారు కానీ ఏం లాభం, ఎండ అంత ఉంది. కానీ ఉపశమనం అయితే కలిగింది, చల్లగా ఉంది కొంచెం. గుడ్డులో మెల్లనయం. గవర్నమెంట్ ఏదో చేసింది ప్రజల కోసం, చాలు. ఈ మాత్రం దీనికి ఇంత హడావిడి చేస్తున్నారు. యునెస్కో గుర్తించింది 2200 సంవత్సరాల క్రితమే. ఇండియాలో హరప్పా నాగరికత 5000 సంవత్సరాల క్రితం నేను వెళ్ళి చూపించాను. బాబిలోనియా, చైనా, ఈజిప్ట్ నాగరికతల కన్నా గొప్ప నాగరికత సింధు నాగరికత. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు హరప్పా నాగరికత, సింధు నాగరికత పురావస్తు శాఖ వారి మ్యూజియం మనం అభివృద్ధి చెయ్యము, మనం ఇంప్లిమెంట్ చెయ్యం. 5000 సంవత్సరాల క్రితం గొప్పదా, 2200 సంవత్సరాల క్రితం గొప్పదా? ఏం చేస్తాం, మన కర్మ. తప్పుగా అనుకోకండి. వీళ్ళు టూరిజం 2200 సంవత్సరాల పురాతన నగరానికే ఇన్ని వేల కోట్లు. అది థియేటర్ చుట్టూ చూడండి ఎంత అభివృద్ధి చేశారో, కొన్ని వేల ఎకరాల్లోని. నేను హరప్పా 5000 సంవత్సరాల క్రితం హరప్పా నగర్ దగ్గరికి వెళ్ళాను. ఎవరు లేరు, నేను ఒక్కడిని, మా ఫ్రెండ్స్ తప్ప. ఆ రోజంతా కలిపి 3-4 వెళ్ళాం. అలా కాదు, టూరిజంకి ముందు ఖర్చు పెట్టాలి, వేల కోట్లు, తర్వాత సంపాదించాలి. అది వ్యాపారం. ఎంత డెవలప్ చేశారంటే టూరిజంని వీళ్ళు నిజంగా దండం పెట్టచ్చు. అంతంత డబ్బులు అన్ని కోట్లు ఖర్చు పెట్టి చూడండి మీరే ఎంత అందంగా, శుభ్రంగా, నీట్గా. ముందు ఆ సొల్లు కబుర్లు చెప్పడం తగ్గించుకోవాలి, మాటల్లో కాదు చేతల్లో చూపించాలి. ఎంత అభివృద్ధి చేశారంటే టూరిజం ప్లేస్ని. ఈ చిన్న దాన్ని టూరిస్టులు ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ స్ప్రింక్లర్స్ ఇబ్బంది పడకుండా, ఎండ పడకుండా అలా అది ఉండాలి. సో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తర్వాత అతి ఫేమస్ అయినది సియాన్ వాల్. ఈ వాలు ఇది 15 ఎకరాలు ఉంటుంది అనమాట. నేను డ్రోన్ షాట్ ఎగరేస్తేనే మీకు అర్థమవుతుంది, ఇక్కడ నుంచి మీకు కనబడదు. డ్రోన్ ఎగరేసి మీకు చూపిస్తాను, తర్వాత మాట్లాడతాను. ఓకే, ఈ 15 కిలోమీటర్ల గోడ సైకిల్ తొక్కచ్చు అనమాట. చాలా ఫేమస్ ఈ 15 కిలోమీటర్ల గోడలోని సైకిల్ తొక్కొని తిరగచ్చు. చాలా బాగుంటుంది, ఫెసిలిటీ ఉందన్నమాట. అసలు ఈ రోజు మీరు ఎన్ని డ్రెస్సులు చూస్తారంటే ఇలాంటివి భలే ఉంటాయి డ్రెస్సులు, అన్నీ చూపిస్తాను. సో ఈ జియాన్ వాల్ ఎందుకు అంత గొప్పదంటే మీకు 15 కిలోమీటర్ల పార్కు, 15 కిలోమీటర్ల నదీ జలం. ఈ బాక్స్ చుట్టూ పార్కు, నదీ జలం, బాక్స్ లోపల ప్రజలు. అద్భుతమైన ప్రాజెక్ట్. సో ఇలా సైకిల్ తీసుకొని వెళ్దాం అనుకున్నాను, కానీ ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. చాలా 15 కిలోమీటర్లు కదా. ఓకే, మీకు ఒక క్వశ్చన్. ఇప్పుడు మన భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద గ్రేట్ వాల్ చైనాలో ఉంది, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఓకే, ఆ తర్వాత రెండో గ్రేట్ వాల్ ఆఫ్ బిగ్గెస్ట్ వన్ మన భారతదేశంలో ఉందా, అది ఎక్కడ ఉందో, దాని పేరేంటి మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి, లేదంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, చూస్తున్నారు కదా, దీన్ని బెల్ టవర్ అని అంటారు. కానీ ఇది ఇప్పుడు కన్నా నైట్ ఉంటుంది, దాని లెక్కే వేరు. నైట్ వరకు వెయిట్ చేయండి. సిటీ నాకు చూడడానికి షాంఘై, బీజింగ్, ఆ గాంగ్జో అంత హైఫై సిటీ లాగా లేదు, కానీ ఒక మెట్రోపాలిటన్ సూపర్ సిటీకి ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. బస్ ఫెసిలిటీస్ కానీ కన్వీనియంట్గా, మెట్రో ఫెసిలిటీస్ కానీ, రోడ్ ఫెసిలిటీస్ కానీ, పార్కులు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగుంది, చాలా బాగుంది. ఈ ఏరియా ఏంటంటే నైట్ వ్యూ చాలా బాగుంటుంది. ఈ సరౌండింగ్ ఏరియాలు అంతా చాలా బాగుంటాయి. చాలా టూరిస్టిక్ ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడికి ఏంటంటే సాంప్రదాయకమైన దుస్తులు వేసుకొని వచ్చి ఫోటోషూట్లు తీసుకుంటారు అమ్మాయిలంతా.
ఇవి మీకు చూపిస్తే మీకు అర్థమవుతుంది. మనకి చీర ఎలాగైతే సంస్కృతో వీళ్ళకి డ్రెస్ సంస్కృతి అనమాట. సో ఇలా లొకేషన్స్ అన్నీ బాగుంటాయి కాబట్టి ఫోటోలు పిచ్చండి. బాగా తయారయ్యొచ్చి ఫోటోలు 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 ఇదే పెద్ద బిజినెస్ చైనాలోని ఫోటోలు. సో ఈ ఏరియా నేను జస్ట్ నైట్ కోసం వెయిట్ చేస్తున్నాను. లైట్ ఆయి స్టార్ట్ అయ్యాక ఉంటుంది అద్భుతం నిజంగా. బాగుంది రంగురంగులుగానే. ఏదో ఫుడ్ ఐస్ క్రీమ్లో తెలీదు, అన్నమో తెలీదు. ఇది నైట్ అయితే చూపిద్దామని అన్నాను. అందరూ కూర్చున్నారు నైట్ కోసం. 7:30 అయింది, ఇంకా లైట్ ఫెయిల్యూర్ అవ్వలేదు. 8:30కి మీకు ఆ వ్యూ కనబడుతుంది. గంట వరకు ఇంకా కూర్చోవాలి. సో నైట్ అయిపోయింది. ద బెస్ట్ వ్యూ మీకు ఈరోజు చూపించబోతున్నా. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్లు ఉన్నాయి. నిజంగా అద్భుతం. నా జీవితంలో నేను ఇటువంటి గొప్ప స్ట్రీట్ చూడలేదు. మీరు చూపిస్తాను కదా, మీరే అంటారు వర్త్ అని. సూపర్ డెకరేషన్స్. సో ఇదేంటంటే ఈ ఫ్లోరు నువ్వు రంగులు మారుతుంది. చూడండి చూడండి, బ్లూ గ్రీను రంగులు మారుతుంది. పిల్లలకి భలే ఉంటుంది రంగులు మారడం. చూసారా, జింగిల్ 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 ఎన్ని రంగులు మారుతుందో. భలే ఉంది, రంగులు మారడం భలే ఉంది వింతగానే. ఇక ఎన్ని రంగులు మారుతుందో భలే ఉంది. చిన్నపిల్లలకైతే హైలైట్ ఉంటుంది. కలర్స్ టెక్నాలజీ ఏదో భలే పెట్టారు, చాలా బాగుంది. వర్త్ సూపర్. ఇదేదో షో అండి. ఓడమ్మ షో ఏదో అలా ఊగుతున్నారు, మామూలుగా లేదు షో. స్ట్రీట్ వ్యూ చూడండి ఎలా ఉందో. నిజంగాన కల 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 కలలాడుతుంది జనంతో, మామూలుగా లేదు నిజంగాన. ఏదో కళా మండపంలా ఉందండి ఇదేదో. వావ్ భలే ఉందే. అంతా పట్టుకొని నేను ఎలాగెళ్ళాలో ఏటో. ఇంకా చూడండి ఆ స్ట్రీట్ క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారు. ఓ భలే ఉందిరా. వావ్ ఎంత బాగుందో కదా. ఒక్కొక్క లొకేషన్ రక్తకోట అంటారు కదా, రక్తకోటలా ఉన్నాయి. చెట్లకి కలర్ఫుల్గా డెకరేషన్ చేశారు. ఎందుకు అరుస్తున్నావు అంటే అరిస్తేనే లెగుస్తాయి. అదిగో చాలా బాగుంది, నాకు ఈ లైన్ నచ్చింది. మామూలుగా లేదు అసలు. స్ట్రీట్లు కూడా కలకల కలకల, రోడ్లు అన్నీ అసలు మామూలుగా పెట్టలేదు వీళ్ళు. డెకరేషన్ అని మటుకు బాగుంది. ప్రతి చెట్టుకి లైటు, ఆ బుట్టలు. ఈ 2 కిలోమీటర్ల చెట్లకి అలాగే ఉన్నాయి. రన్నింగ్ లొకేషన్ అండి బెల్ టవర్ అని చెప్పి. ఏదైనా బెస్ట్ స్పాట్ ఏదైనా ఉందంటే సిటీ సెంటర్లో ఈ బెల్ టవర్ అనమాట. మీకు చూపిస్తాను. అసలు ఇక్కడ ఫోటో షూట్లు మామూలుగా జరగవు. చూసుకుంటే అమ్మాయిలు మామూలుగా ఫోటో షూట్లు ఉండవు ఇక్కడ. ప్రతి అమ్మాయి అందంగా తయారవ్వడం, రావడం. అక్కడ పెద్ద షాపింగ్ మాల్, సిటీ సెంటర్ అనమాట. చూడండి అసలు ఫోటో షూట్ చూడండి. ఒక్కొక్క అమ్మాయి ఆ డ్రెస్సింగ్, అది ఆ స్టైలు, అది బాగుందా నిజంగానా. చాలా బాగుంది బెల్ టవర్. నిజంగా ఫేమస్ ఇది, చాలా చాలా ఫేమస్. లొకేషన్ కూడా చాలా బాగుంది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా మాత్రం కంగోస్తా. వావ్, అది రైస్ వైన్ అండి. మీరు చూస్తున్నారు కదా, బియ్యం వైన్. అది భలే ఉంది కదా. పళ్ళతో తయారు చేస్తారని, అదిగో ఇదే పళ్ళతో తయారు చేసి అమ్ముతారు. బాగుంటుంది. మనం ఆవుకి ఎంత విలువ ఇస్తామో వీళ్ళు డ్రాగన్కి అంత విలువ. ఎక్కడ చూడు డ్రాగన్ బొమ్మలే. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఈ ఫ్రూట్స్ ఫేమస్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇదిగో భలే ఉంది. చాలా డెలిషియస్గా ఉంటాయి నిజంగా ఈ ఫ్రూట్స్, చాలా బాగుంటాయి. సో మార్కెట్ అంతా ఇదే పళ్ళు ఇంతన అనమాట. ఇది అది చాలా ఫేవరెట్ ఇక్కడ డిష్. అదిగో ఇంకా కారంగా చాలా బాగున్నాయి నిజంగా. మీరు నమ్మరు. చిన్న పుట్టుడొంపులు అది జామాలత్త ఫానా. వావ్, బుడ్డంకాలు అండి ఇవి. బుడ్డంకాలు, అప్పచ్చి బుడ్డంకాలు. అదిగోండి జంషల్లా ఫుడ్ అది. అప్పడాలండి ఇవన్నీ. అప్పడాలు, జొన్న అప్పడాలు అనుకుంటా. జొన్న అప్పడాలు ఇవన్నీ ఫేమస్ అయిన అది. జంసాలాగా నూడిల్స్, అది జంసాలాగా నూడిల్స్ ఫేమస్ ఇక్కడ. మొత్తం ఫుడ్ స్ట్రీట్లు నిజంగా తినడానికి అంత గ్యాంగులు అందరూ మామూలుగా లేదు.
ఫుడ్ స్ట్రీట్ ఇలా ఉండడం బాగుంది, చాలా బాగుంది. మీరు చూస్తున్నవన్నీ చాక్లెట్లు, మొత్తం ఈ కొస నుంచి ఆ కొస వరకు చాక్లెట్లు. ఫుడ్ స్ట్రీట్ కదా, బొమ్మలు కూడా చాక్లెట్లు పెట్టారు. ఎలా ఉందండి ఈ చారిత్రాత్మకమైన షియాన్ నగరం? బాగుందా? సో ఈ చరిత్ర గల షియాన్ నగరాన్ని మీరు చూసి ఆనందించారు కదా అన్ని విధాలన. సో రేపు చాలా దూరం ప్రయాణించి దేశ సరిహద్దుల్లో ఒక వింతైన నగరాన్ని మీకు చూపించబోతున్నాను. ఈ చైనాలో చాలా బాగుంటుంది. అదేంటో మీకు తెలిస్తే గెస్ట్ చేయండి. 5 గంటల ఫ్లైట్ జర్నీ అంటే అర్థం చేసుకోండి అది ఎంత దూరం. ఓకే, తిరిగి రేపు మరో మంచి వీడియోతో కలుసుకుందాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు చరిత్రాత్మకమైన షియాన్ నగరం నుంచి. జై హింద్.